అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయి గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక చట్టం కాదు. ఇది కోట్ల మంది సామాన్యుల చేతుల్లోకి అధికారాన్ని తీసుకువచ్చిన ఒక గొప్ప మార్పు. అసలీ మార్పు ఏంటి, ఎలా జరిగింది? వివరంగా చూసేద్దాం. ఒక్కసారి ఆలోచించుండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కోట్లాది మందికి వాళ్ల జీవితాల్ని ప్రభావితం చేసే నిర్ణయాల్లో నిజమైన మాట, నిజమైన అధికారం ఎలా ఇవ్వగలం? ఇది చాలా పెద్ద సవాల్ కదా. సరిగ్గా ఆ సవాలుకు సమాధానంగానే 1992లో భారతదేశం ఒక సాహసోపేతమైన అడుగు ముందుకేసింది. ఇది పాలన అనే మాటకు కొత్త అర్థం చెప్పే ఒక ప్రయోగం. అధికారాన్ని పైనుంచి కిందకు కాకుండా కింది నుంచి, అంటే అట్టడుగు స్థాయి నుండి నిర్మించడం దీని లక్ష్యం. అయితే ఆ మార్పు అసలు ఎందుకు అవసరమైంది? దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా అప్పటి పరిస్థితి ఏంటో చూడాలి. సమస్య అంతా కేంద్రీకృత అధికారంతోనే మొదలైంది. అంటే ఒక ఊరికి ఏం కావాలో ఆ ఊరి జనాలకన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది కదా. అయినా సరే అప్పట్లో నిర్ణయాలన్నీ ఎక్కడో రాజధానుల్లో, ఏసీ గదుల్లో కూర్చొని తీసుకునేవాళ్లు. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న అవసరాలకి, తీసుకుంటున్న నిర్ణయాలకి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉండేది. సరిగ్గా ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే ఒక చారిత్రాత్మకమైన పరిష్కారం వచ్చింది. అదే 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే పంచాయతీరాజు సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించడం. అంటే ఇకపై స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల దయమీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అవి కూడా రాజ్యాంగబద్ధంగా గుర్తించబడిన అధికార కేంద్రాలుగా మారాయి. సింపుల్గా చెప్పాలంటే అధికారాన్ని ప్రజల దగ్గరకు తీసుకురావడమే దీని టార్గెట్. ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన తేదీలు చూద్దాం. 1992లో పార్లమెంట్ దీన్ని ఆమోదించింది. ఏప్రిల్ 24, 1993న ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అందుకే ఈ చారిత్రాత్మక రోజుని మనమిప్పుడు ప్రతి సంవత్సరం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సరే, థియరీపరంగా అంతా బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఇది స్థానిక పాలనను ఎలా మార్చేసింది? అసలు ఈ కొత్త బ్లూప్రింట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూసేద్దాం. ఈ చట్టం చేసిన మొదటి పని ఏంటంటే ఒక క్లియర్గా 3 అంచెల సిస్టమ్ని కంపల్సరీ చేసింది. అంటే బేస్ లెవెల్లో గ్రామ పంచాయతీ, మధ్యలో బ్లాక్ లేదా మండల స్థాయిలో పంచాయతీ సమితి, ఇక టాప్లో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. ఈ నిర్మాణం వల్ల పాలన అనేది గ్రామం నుంచి జిల్లా వరకు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ సిస్టమ్ని నిలబెట్టే 3 ముఖ్యమైన పిల్లర్స్ ఇవి. 1, ప్రజలే తమ ప్రతినిధులను నేరుగా ఎన్నుకుంటారు. 2, ఈ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్గా జరగడానికి ఒక స్వతంత్ర రాష్ట్ర ఎన్నికల సంఘముంటుంది. ఇక 3, పంచాయతీలకు సరిగ్గా నిధులు అందుతున్నాయా లేదా అని చూడ్డానికి ప్రతి 5 ఏళ్లకు ఒక రాష్ట్ర ఆర్థిక సంఘం ఉంటుంది. ఇది కేవలం స్ట్రక్చర్ మార్చడం మాత్రమే కాదు, ఇది నిజమైన పవర్ ట్రాన్స్ఫర్. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 29. ఏంటా 29 అనుకుంటున్నారా? వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి ఇలాంటి 29 కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం ఇప్పుడు నేరుగా స్థానిక సంస్థల చేతుల్లోకి వచ్చింది. బహుశా ఈ చట్టంలోనే అత్యంత విప్లవాత్మకమైన మార్పు ఇదేనేమో. స్థానిక సంస్థల్లోని మొత్తం సీట్లలో కనీసం 1/3, అంటే 33% మహిళలకి రిజర్వ్ చేశారు. దీనివల్ల లక్షలాది మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు, నాయకులుగా మారారు, నిర్ణయాలు తీసుకునే ప్రాసెస్లో భాగమయ్యారు. ఫైనల్గా స్టెబిలిటీ. ప్రతి పంచాయతీకి 5 ఏళ్ల ఫిక్స్డ్ టర్మ్ ఉంటుంది. ఒకవేళ మధ్యలో రద్దయితే 6 నెలల్లోగా మళ్లీ ఎన్నికలు పెట్టాల్సిందే. దీనివల్ల ఏమవుతుందంటే స్థానిక ప్రభుత్వాలకు ఒక స్థిరత్వం వస్తుంది, అదే సమయంలో ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది. సరే, ఇన్ని సంస్కరణలు చేశారు కదా, ఇవన్నీ కలిసి ఎలాంటి ఇంపాక్ట్ చూపించాయి? అసలు ఈ గ్రాస్ రూట్ లెవెల్ గవర్నెన్స్కి అంత ప్రాముఖ్యతేంటి? దీని ప్రాముఖ్యతను సింపుల్గా ఇలా చెప్పొచ్చు. ఇది నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు దారితీసింది. అంటే పాలనను ప్రజల ఇంటి గుమ్మం ముందుకు తెచ్చింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీల లాంటి అణగారిన వర్గాలకు నాయకత్వంలో అవకాశమిచ్చింది. అంతేకాదు, గ్రామీణాభివృద్ధికి ఒక పక్కా ప్లాన్తో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ మొత్తం చట్టం వెనుకున్న స్ఫూర్తిని ఈ ఒక్క వాక్యం పర్ఫెక్ట్గా చెప్తుంది.
అభివృద్ధి అనేది ఎక్కడ్నుంచో రుద్దబడేది కాదు, అది ప్రజల అవసరాలు, వాళ్ళ ఆకాంక్షల నుండి పుట్టాలి. దానికి ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అంతా బాగుంది అనుకోడానికి లేదు. ఈ విప్లవం మొదలైంది కాని ఇంకా పూర్తి కాలేదు. నిజానికి స్థానిక అధికారానికి ఇప్పటికీ చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. చట్టం ప్రకారం రాష్ట్రాలు అధికారాలను, నిధులను పంచాయతీలకు బదిలీ చెయ్యాలి. ఇది వాగ్దానం. కాని వాస్తవంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన అధికారాలను, నిధులను తమ దగ్గరే ఉంచుకోవడానికి చూస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, ఇంకా కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. నిధుల కోసం పూర్తిగా రాష్ట్రాలపై ఆధారపడటం, గెలిచిన ప్రతినిధులకు సరైన ట్రైనింగ్ లేకపోవడం, ఇంకా స్థానిక రాజకీయాల్లో జోక్యం, ఇవన్నీ ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచెయ్యకుండా అడ్డుకుంటున్నాయి. కాబట్టి చివరిగా మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. 73వ సవరణ ఒక అద్భుతమైన పునాది వేసింది, అందులో సందేహం లేదు. కాని అట్టడుగుస్థాయి ప్రజాస్వామ్యం అనేది ఒకసారి సాధించి వదిలేసే గమ్యం కాదు. ఇది ఒక నిరంతర ప్రయాణం, ఒక నిరంతర పోరాటం. దీనిని బలోపేతం చేయడానికి మనం నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి.